హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో మేము కూడా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. సో ఇప్పుడు వచ్చేసి మా పిల్లలు ఇండిపెండెన్స్ డేకి అంటే ఆగస్ట్ 15th రోజు ఏమేమి చేశారనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ చూసారా, గీతా మాధురి డ్రాయింగ్ కాంపిటీషన్లో థర్డ్ వచ్చిందనేసి ఇంకా ఇలా సర్టిఫికేట్ ఇచ్చి సమ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. క్రయాన్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీగానే. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా బాగుంటుంది కదండి పిల్లలకి. సో ఏమి ఇచ్చినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అలా ఇవి ఇచ్చి వాళ్ళు కొంచెం హ్యాపీనెస్గా ఉందన్నమాట ఆ రోజు గీతా మాధురి. సో నెక్స్ట్ వచ్చేసి చేతన కూడా ఇండిపెండెన్స్ డేకి పోలీస్ గ్రౌండ్లో డ్యాన్స్ ప్రోగ్రాంలో అయితే పార్టిసిపేట్ చేసిందనమాట. అంటే గ్రూప్ డ్యాన్స్. సో చాలా బాగా వేశారనమాట. 6 minutes అట్లా ఉంది. కాకపోతే మీకు కొంచెంగా షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి మేడం వాళ్ళు ప్రొవైడ్ చేశారు, కాకపోతే మనీ పే చేయాలి 40 రూపీస్ అని వేశారనమాట. నేను ఆ రోజు ఇలా స్టెప్ జెడ్ అయితే వేసి కొంచెంగా లూజ్ హెయిర్ అయితే వేశానమాట. సో చూసారా, ఇక్కడ ఈ డ్యాన్స్ కోసం వాళ్ళు చాలా చాలా ప్రాక్టీస్ చేశారనమాట. సో ఇది వచ్చేసి పోలీస్ గ్రౌండ్ అండి, చిత్తూరులో. సో ఇక్కడైతే నేను మ్యూజిక్ యాడ్ చేయడం లేదు, అంటే మళ్ళీ కాపీరైట్ అట్లా వస్తుంది కదా. సో అందుకోసం నేను మ్యూజిక్ అయితే ఏం ఆన్ చేయలేదన్నమాట. సో ఇది వచ్చేసి సాంగ్. సో చాలా బాగా వేశారు. అలాగే ఈ డాన్స్ పిక్ వచ్చేసి పేపర్లో కూడా వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను యాడ్ చేశాను చూడండి. సో చూసారా, చాలా బాగా వేశారు. అలాగే చాలా బాగా కష్టపడ్డారు కూడా. స్కూల్లో లీవ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు వెళ్ళి స్కూల్ దగ్గర ప్రాక్టీస్ చేశారనమాట. సో డ్రెస్ కూడా కొత్తగానే తీసుకున్నారండి, న్యూ డ్రెస్సెస్ అనమాట. సో ఉన్న వాళ్ళైతే వేసుకున్నారు నీట్గానే. మా అమ్మాయి అయితే న్యూ డ్రెస్ తెమ్మని చెప్పింది. సో చూసారు, ఈ అమ్మాయి ఎంత బాగా వేసిందో. సో నాకు చాలా బాగా నచ్చిందనమాట. అండ్ వీళ్ళు ధైర్యంగా వేశారు. సో అలాగే ఇక్కడ ఈ డెకరేషన్స్ అంతా కూడా చాలా బాగుంది కదండి. సో ఈ గ్రౌండ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో మేడం వాళ్ళు వీడియో తీసి అయితే పంపించారు. సో మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో మీ పిల్లలు కూడా ఇలా చూసి ఎంకరేజ్మెంట్గా తీసుకుంటారనేసి ఇక్కడ షేర్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి స్కూల్ దగ్గర అనమాట. సో స్కూల్ దగ్గర కూడా కొంచెం ఇలా ఆ రోజు పోలీస్ గ్రౌండ్లో అయిపోయిన తర్వాత స్కూల్ దగ్గర కూడా వేశారంట. సో ఇలా అయితే ఇక్కడ వేస్తున్నారు. సో మా అమ్మ ఇక్కడ చివరి లైన్లో ఉంది కదా, ఫస్ట్ లైన్లో ఆమె అనమాట. సో వీటి ప్రాక్టీస్ కోసం చాలా కష్టపడ్డారు, ప్రాక్టీస్ చేశారు. సో సరిగా వేయకపోతే ఇంకా టీచర్స్ కూడా కొంచెంగా అరుస్తారు కదా. సో అందరూ ఈవెన్గా వేయాలి కాబట్టి సో అలా అన్నీ కూడా ఫేస్ చేసి ఫైనల్గా చాలా బాగా వేశారనమాట. సో ఇంతకీ మీ పిల్లలు కూడా ఇండిపెండెన్స్ డే రోజు కానీ ఇలాంటి అకేషన్స్లో కూడా ప్రాక్టీస్ చేశారా? సో కామెంట్ చేయండి. సో డ్రెస్ కోసం కూడా చాలా ఇంట్లో వచ్చి అంటే ప్రతి అకేషన్స్కి ఇట్లా డ్రెస్లు అడుగుతూ ఉంటారు కదా. కొంచెంగా వాళ్ళ డాడీ కూడా కొంచెం ఏదన్నా అనమాట. సో బాడీ పెయిన్స్ రావడం, సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకా ఉంటుంది కదా. సో ఇవన్నీ ఎందుకు అని కూడా అంటూ ఉంటారు ఒక్కొక్కసారి. సో పిల్లలు ఎక్కడ అలసిపోతారో అనేసి. సో ఇవన్నీ కామన్ కదండి. సో మనము వాళ్ళకి నచ్చిన దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఎంకరేజ్మెంట్గా చేయాలి, కానీ డిసప్పాయింట్ అయితే చేయకూడదని నా ఫీలింగ్ అనమాట. సో మళ్ళీ మళ్ళీ చెయ్యరు కదా. సో స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తే వాళ్ళకు ఒక మెమరీగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా. సో ఇక్కడ ఒక మెమరీగా ఉంటుందనేసి నేను కూడా ఇక్కడ మన ఛానల్లో అయితే షేర్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో చూసారా ఎంత బాగా చేస్తున్నారు పిల్లలైతే. కాకపోతే ఇక్కడ వీడియో వచ్చేసి మనం మ్యూజిక్తో వింటే బాగుండేది. సో నేను వచ్చేసి ఇంకా కాపీరైట్ వచ్చేస్తుందేమో అనేసి ఎక్కడ కూడా మ్యూజిక్ అనేది ఆన్ చేయలేదన్నమాట. సో ఫైనల్గా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ పిల్లలు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా, చాలా ఓపికగా ఎంత బాగా వేస్తున్నారో. సో ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మనకి. కాకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేసిన కష్టం అంతా కూడా ఇలాంటి
పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత మనము చాలా బాగా చేసావు అని ఒక ఎంకరేజ్మెంట్గా మాట్లాడినామంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ కష్టం కూడా మర్చిపోతారనమాట. సో ఫైనల్గా ఇలా అయితే చేశారు. సో చూసారా ఎంత బాగా వేసిందో అమ్మాయి. ఈ వీడియో వచ్చేసి పిల్లలకి మోటివేటెడ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను షేర్ చేయడం జరిగిందనమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపో